హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సీతారామ తెలుగు వ్లాగ్స్. ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారనుకుంటున్నానండి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మీరు యాదాద్రి చూశారు కదండి, యాదగిరిగుట్ట. దీని కంటిన్యూషన్ మాట ఇది. యాదాద్రిలో దర్శనం అయ్యేటప్పటికి లంచ్ టైం అయిపోయిందండి. గుడికి పక్కనే ఉన్న ఉడిపి ఉపహార్కి వచ్చామండి, దగ్గరలోనే ఉంది. ఇక్కడ మీల్స్ 140, బిర్యానీ 120, కర్డ్ రైస్ యావరేజ్గా ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్లో అయితే ఉడిపి ఉపహార్లో పూరి నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. రిటర్న్ స్టార్ట్ అయ్యామండి. రిటర్న్ వస్తుంటుంటే కుందా సత్యనారాయణ కళాధామం అని యాదాద్రిలోనే ఉంది. టీవీలో యాడ్ వచ్చేదండి, ఆ యాడ్ చూసి మరి ఇక్కడ ఆపించాను నేను ఈ టెంపుల్లోకి వెళ్ళాలని. అక్కడ గోమాతలు చాలా ఉన్నాయి. మనమే ఒక 20 రూపీస్ పెట్టి మొలకలు కొని, అలాగే ఒక 30 రూపీస్తో గడ్డి తీసుకుని మనమే గోమాతలకు తినిపించచ్చండి. పిల్లలకి ఇలాంటివి నేర్పించాలి. కుంద సత్యనారాయణ గారికి 3 కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన 3వ కుమారుడైన సురేంద్రబాబు 1991లో చనిపోయారంట. ఆయన జ్ఞాపకార్థంగా 1998లో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలో దీన్ని 18 ఎకరాల్లో స్థాపిస్తే ఇది కంప్లీట్ అవడానికి 2008లో కంప్లీట్ అయింది. ఇక్కడ విశేషం ఏమిటంటే కాశీ నుంచి కన్యాకుమారి వరకు గల ఆలయాలన్నింటినీ కూడా ఒకే ప్రదేశంలో మనం చూడవచ్చండి. 2009 ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నారాయణ దత్ తివారీ గారిచే దీన్ని ప్రారంభించబడింది. ఇక్కడ చూస్తుంది నవగ్రహాల మండపం అండి. నవగ్రహాలని సాధారణంగా ఒకే మండపంలో ఉంటాయి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మండపంలో పెట్టారు. ఫస్ట్ నేను చూసినప్పుడు నార్మల్గా ఏదో ఒక టెంపుల్ అనుకుని లోపలికి వెళ్ళిపోయాను, కానీ ఒక చోట బయట చూసినప్పుడు అర్థమైంది శనిదేవుంది, శని విగ్రహం అని నామం ఉంది. అది చూసినప్పుడు అనిపించింది, అమ్మో ఇవి నవగ్రహాలు, మిట్ట మధ్యాహ్నం తిరగకూడదు కదా అని చెప్పి బయటకు వచ్చేసామాట. ఇంకా ఈ టెంపుల్ చాలా బాగుందండి. ఇందులో పంచముఖ ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి ఉన్నారు. చాలా చాలా బాగుంది. ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఎంత బాగుందో అసలు. ఎదురుగుండా ఆయన వాహనమైన ఒంటే చిన్నది పెట్టారు. చాలా బాగుంది విగ్రహం. మధ్యాహ్నం 3 వరకు కూడా దర్శనం అవుతూనే ఉందండి. మేము వెళ్ళేటప్పటికి 3 అయిపోయింది. ఇక్కడ చూసుకున్న తర్వాత ఈ కళాధామంలోకి వెళ్దామని అనుకున్నాం. పెద్దవాళ్ళకైతే 350, చిన్నవాళ్ళకైతే 300 రూపాయల టికెట్ తీసుకుంటున్నారు. కానీ వెళ్తే లోపల ఉన్న విగ్రహాలన్నీ, అంటే లోపల ఉన్న దేవాలయాలన్నీ చూడడానికి మనకి టైం ఈజీగా 3 to 4 అవర్స్ పడుతుంది. అప్పటికే క్లైమేట్ ఫుల్గా చేంజ్ అయిపోయిందండి. మార్నింగ్ కొంచెం సన్నీగా అనిపించింది, ఎండగా ఉంది. మధ్యాహ్నం అయ్యేటప్పటికి కొంచెం తగ్గింది. సాయంత్రం అయ్యేటప్పటికి మొత్తం మబ్బేసింది. ఇంకా సరే దారిలోనే కదా స్వర్ణగిరి టెంపుల్ మిస్ అయిపోతామేమో అని స్టార్ట్ అయ్యాం. ఇదేనండి స్వర్ణగిరి దేవస్థానం. దీన్ని ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ తిరుమల అని పిలుచుకుంటున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన దేవాలయం మన తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నిర్మించబడింది. ఈ టెంపుల్ మానేపల్లి జ్యువెలర్స్ వారు వారి 22 ఎకరాల్లో ఈ స్వర్ణగిరి టెంపుల్ని చిన్న జియాస్వామితో ప్రారంభించారు. 12 అడుగుల ఎత్తులో ఉంటారండి స్వామివారు. ఇక్కడ పద్మావతి దేవి, గోదాదేవి, మదన గోపాల స్వామి, గరుడాళ్వార్, శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు నిర్మించబడ్డాయి. ఎంట్రన్స్లో భక్తులకి స్వాగతం పలుకుతున్నట్టు బ్రహ్మరథం ఉందండి. అలాగే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత శ్రీవారి పాదాలు ఉన్నాయి. స్వర్ణగిరి చేరగానే ఎదురుగా మనకి 54 అడుగులు ఎత్తైన ఏకశిలా స్తంభం కనిపిస్తుందండి. ఫస్ట్ నేను చూసి దాన్ని ధ్వజస్తంభం అనుకున్నాను, పొరపాటు పడ్డాను తర్వాత తెలిసింది. పూర్వం మహారాజులు తమ విజయాలకు ప్రతీకగా ఏళ్ల శిలా స్తంభాలు ఆలయాల వద్ద స్థాపించేవారంట. వాటికి విజయస్తంభం లేదా కీర్తి స్తంభాలని పేరు పెట్టుకునేవారంట. ఆధునిక కాలంలో భగవంతుని సేవ కంటే గొప్ప విజయం ఏముంటుంది? ఈ ఆలయ నిర్మాణం ద్వారా శ్రీవారిని సేవించే భాగ్యాన్ని తాము పొందడమే కాక మనలాంటి వాళ్ళకు కూడా కల్పించడం వల్ల వాళ్ళు మానేపల్లి విజయస్తంభం అనే నామకరణంతో ఈ విజయస్తంభాన్ని ప్రతిష్ఠించారంట. మీరు ముందు చూశారు కదండి, అది స్వామివారి పాదాలు. కొంచెం ముందుకు మనం వెళ్తుంటుంటే ఇవి స్టెప్స్ కనిపిస్తాయి. ఎన్నో మెట్లు ఉండవండి, మెట్లు తక్కువే ఉంటాయండి. దశావతారాలు స్వామివారి ఒక్కొక్క అవతారము మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది. ఇలా అవతారాలు చూసుకుంటూ స్వామివారి గోవిందనామాలు చదువుకుంటూ మెట్లు ఎక్కేసి వెళ్ళిపోతాం.
రోజు వెదర్ రిపోర్ట్ చూస్తున్నామండి 2 రోజుల నుంచి. వర్షం పడుతుందని అంటున్నారు కానీ ఏదో ఒక అరగంట పడుతుంది అంతే కదా అనుకున్నాం. సాటర్డే మేము వెళ్ళిన రోజున వెదర్ రిపోర్ట్ చూస్తే కొట్టేస్తుంది వర్షం. అన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా! ఇంకొంచెం, ఇంకొంచెం ఎర్లీగా గనక వెళ్ళుండుంటే స్వామివారి లైన్‌లో తడవాల్సిన పనుండేది కాదు. మొద్దయిపోయామండి. అక్కడున్న వేల మంది భక్తులు కూడా ప్రతి ఒక్కళ్ళు వర్షంలో ముద్దయిపోయారు. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదండీ! ఆ స్వామి వెనకాలే నుంచున్నాం అందరం. అక్కడ తలదాచుకున్నాం. అంత వర్షంలో కూడా అక్కడ ఇంకా కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నాయండి అన్నీని. విపరీతమైన వర్షం, ఊహించలేనంత గాలి. పసిపిల్లలతో వచ్చిన వాళ్ళు చాలా ట్రబుల్ అయ్యారండి. చాలా బాధగా అనిపిచ్చింది. మీరు ఈ గుడికి రావాలి అనుకుంటే కొంచెం చూసుకొని, వెదర్ చూసుకొని, అన్నీ చూసుకొని రావాలండి. ఓన్ ట్రాన్స్‌పోర్ట్ ఉన్నా కూడా మార్నింగ్ టైమ్‌లో వస్తే బావుంటుంది. యాక్చువల్‌గా ఈవినింగ్ అయితే ఆ లైటింగ్‌లో టెంపుల్ చాలా బావుంటుందని వచ్చాము. కానీ వర్షం వల్ల పూర్తిగా వీడియో తీయలేకపోయాను. నిజంగా స్వామివారి యొక్క కృపా కటాక్షాలు అక్కడున్న ప్రతి ఒక్కరి మీద ఉన్నాయండి. ఎవ్వరికీ ఏం కాలేదు. కరెంట్ లైన్స్ ఇంకా అలాగే ఉన్నాయి. పైనుంచి రేకులు ఎగిరిపడ్డాయి. చాలా చాలా విధ్వంసంలాగే అనిపిచ్చిందండి. కానీ ఆ ఆలయంలో నిజంగా స్వామివారు ఉన్నారు. కాబట్టి అక్కడున్న ఎవ్వరికీ ఏమీ కాలేదు. ఆ వర్షానికి, విపరీతమైన గాలికి చెప్పులు పెట్టుకున్న వాళ్ళవి పైన కొండ మీద నుంచి కింద వరకు మొత్తం కొట్టుకొనొచ్చేసాయండి. పిల్లలతో వచ్చేవాళ్ళు కొంచెం వాతావరణం చూసుకొని వస్తే మంచిదండి. నెక్స్ట్ టైం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. టాటా! బాయ్ బాయ్.